బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా విద్య అభ్యసించే విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం బాకీ పడ్డ ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలకు రావద్దని యాజమాన్యాలు తెలియజేయడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నల్గొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫీజు చెల్లించని విద్యార్థులను పాఠశాల బయటే నిలబెట్టారు. జగిత్యాల్లో బెస్ట్ అవైలబుల్ పథకంలో పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అనుమతించకపోవడంతో కలెక్టరేట్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. వరంగల్ జిల్లా నెక్కొండలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటికే 4 సంవత్సరాలు అప్పులు చేసి పిల్లలకు అన్ని సదుపాయాలు కల్పించి విద్యను అందించామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇక మీద అప్పులు చేసే పరిస్థితిలో లేమని, ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తేనే పాఠశాల నడుపుతామని అధ్యాపకులు చెబుతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుతున్నారు. వారి బకాయిలను గత ప్రభుత్వం 4 సంవత్సరాలుగా విద్యార్థుల ఫీజులను చెల్లించక ఈ రోజు విద్యార్థులను స్కూల్ కు రానియని పరిస్థితిలో ఉన్నది. పోయిన ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాలు బకాయిలు ఉన్నాయని, ఈ సంవత్సరంలో కూడా పిల్లల ఫీజులలో 2 సంవత్సరాలు బకాయిలు ఉన్నారని, ఇక మా నుండి కాదు అనేసి పండుగ సెలవుల తెల్లారే మాకు ఒక విషాదాన్ని నింపినట్టు ఇవాళ స్కూళ్లలో పిల్లలను రానియకపోతే మాకు ఏం చేయాలో తోసని పరిస్థితిలో, మా పిల్లల భవిష్యత్తు ఏమైతుందో అనే తెలియని అగోచరమైన పరిస్థితిలో మేము ఇవాళ ఎంఆర్ఓ గారికి ధర్నా చేద్దామని సెంటర్ వరకు వెళ్ళాం. గత 4 సంవత్సరాల నుండి బిఎస్ సంబంధించిన స్కాలర్షిప్ ₹1 కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారు ఇబ్బంది పెడుతున్నారు. గత 2 సంవత్సరాల కాంచి మేము ప్రభుత్వంతో అనేక సార్లు మా యొక్క ప్రాబ్లంని విన్నవించుకున్నాం. అనేక రకాల అప్పులు చేస్తూ బ్యాంకు లోన్ తీసుకొని వచ్చి మా భార్యల పైన ఉన్న బంగారాన్ని కూడా బ్యాంకుల్లో కుదవబెట్టి మేము ఈ 4 సంవత్సరాల నుంచి మేము బిఎస్ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా విద్యను అందిస్తున్నాం. ఇక నుండి మేము అప్పులు తెచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు కూడా మాకు లోన్లు ఇస్తలేవు. అందుకోసమే మేము నడిపించలేమని దసరా సెలవుల ముందే మేమందరం కలిసి రాష్ట్రం మొత్తం కూడా కలిసి మేము కమిషనర్లకు, ఎస్సీ కమిషనరు, మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారికి మేమందరికి కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలన్నిటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అట్లయితేనే మేము బిఎస్ పాఠశాల నడిపించగలం, లేకపోతే మాతో సాధ్యం కాదని తెలియజేస్తున్నాం.